Smart evening habits. These habits help you to power up your tomorrow's productivity. మార్నింగ్ లేచినప్పటి నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం. ఒకటి మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మనం వర్క్ చేసినటువంటి బిజినెస్ కోసం. ఇలా ఉదయం లేచినప్పటి నుంచి కంటిన్యూస్గా నైట్ డిన్నర్ అయిపోయి బెడ్ టైం అయ్యేంత వరకు కంటిన్యూస్గా మన ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతూనే ఉంటుంది. సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి వెహికల్ని ఫుల్ ట్యాంక్ చేపించిన తర్వాత వాడంగా అందులో నుంచి ఫ్యూయల్ ఎలా ఎగ్జాస్ట్ అయిపోతుందో మన బాడీలోంచి కూడా వర్క్ చేయంగా మన యొక్క ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతుంది, మన బ్రెయిన్ యొక్క పవర్ డ్రైన్ అయిపోతుంది. సో ఏ హ్యాబిట్స్ ఫాలో అయితే మనము రేపటి రోజున హెల్తీగా ఇంకా స్మార్ట్గా డెసిషన్స్ తీసుకొని మన యొక్క డేని స్మూత్గా రన్ చేసేదానికి హెల్ప్ అవుతావో ఆ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బై ద వే, ఈ వీడియోలో చెప్పినటువంటి హ్యాబిట్స్ మై ఫేవరెట్ ఆథర్ మెల్ రాబిన్స్ గారు చెప్పినటువంటి హ్యాబిట్స్ అండి. సో నాకైతే చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ హ్యాబిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం రియల్ లైఫ్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా ఇదొక లైఫ్ చేంజింగ్ వీడియో లాగా ఉపయోగపడుతుంది. బై ద వే, న్యూ సబ్స్క్రైబర్స్ అయితే వెల్కమ్ టు మన హ్యాపీ లైఫ్. అండ్ బై ద వే, ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు, మనం ప్రతి వ్లాగ్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని, మన లైఫ్ని ప్రోగ్రెస్ అయ్యడానికి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి వాటి గురించే మన ఛానల్ ఉంటుంది. సో ఇంత హెల్తీ కంటెంట్ అందిస్తున్నాను కదా, మరి మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మీరు లైఫ్లో ఏదో చేంజ్ని బాగా గట్టిగా కోరుకుంటున్నారని అర్థం. అంతేకాకుండా మీ యొక్క టైంకి మీరు వాల్యూ ఇస్తున్నారని. సో దట్స్ వాట్ వీ వాంట్. నిజంగా ట్రూగా చెప్పాలంటే ఈవినింగ్స్ ఇంతకుముందు నాకు అసలు ఎనర్జీ ఉండేదే కాదు. ఇంటికి వస్తూనే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి అలా రిలాక్స్ అయిపోయి సోఫాలో కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి డూమ్ స్క్రోలింగ్ చేసేదాన్ని. అంతేకాకుండా ఇంకా ఛానల్స్, ఏ ఛానల్ చూడాలి, ఏ వ్లాగ్స్ చూడాలి అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. సో టోటల్గా నాకు ఈవినింగ్స్ అసలు వర్క్ చేయాలనే అనిపించేది కాదు. ఉన్న కొద్దో గొప్ప ఎనర్జీని, టైంని మొత్తం ఈవినింగ్స్ వేస్ట్ చేసేదాన్ని. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేసి ఈ స్ట్రెస్ని అంతా ఇంకా ఇంటికి వచ్చే తలకే వెంటనే రిలాక్స్ అయిపోవాలి అని అనుకునేదాన్ని. అండ్ ఐ ఫీల్ దట్ రిలాక్స్ అంటే మొబైల్ వాచ్ చేయడం. కొద్ది రోజుల తర్వాత అసలు ఇది నిజమైన రిలాక్సేషనా, నిజంగా రిలాక్స్ అవుతున్నానా అని డౌట్ వచ్చింది. వెంటనే ఆలోచిస్తే ఫోన్ వాడడం, ఫోన్లో వంటివి విషయాలన్నింటినీ కన్జ్యూమ్ చేసి నా ఎనర్జీని, నా టైంని వేస్ట్ చేస్తున్నాను అనిపించింది. మీరు అనుకోవచ్చు, మీరు చేస్తున్న వీడియోస్ కూడా మొబైల్లోనే కదా అప్లోడ్ చేసేది, అవి కూడా మేము చూస్తున్నాం కదా అని. ఎప్పుడైనా పాజిటివ్ కంటెంట్, నెగటివ్ కంటెంట్ ఉంటుంది. అందులో మనం ఏది తీసుకుంటున్నాం, ఏది కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంత ఇన్ఫర్మేషన్ నిజంగా మన లైఫ్కి అవసరమా? ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామో అనే క్వశ్చన్ కూడా చాలా డిఫరెన్స్ని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెల్తీ రెసిపీస్ చూసామంటే బోలెడెన్నో ఉంటాయి. కానీ అందులో మనం యాక్సెప్ట్ చేసేవి కొన్ని, అండ్ మనకి నచ్చేవి ఇంకొన్ని, మన ఫ్యామిలీకి నచ్చేవి ఇంకొన్ని. ఇలా హెల్తీ రెసిపీస్ కోసము సెర్చ్ చేస్తూ మన టైంని, ఎనర్జీని ఎగ్జాస్ట్ చేస్తున్నాం. సో ఇండైరెక్ట్గా ఒక హెల్తీ రెసిపీ కోసం కొన్ని గంటలు నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సెర్చ్ చేస్తూ ఉన్నాను. అంత టైం నిజంగా అంత ఇన్వెస్ట్ చేయొచ్చా అని నాకు ఒకరోజు డౌట్ వచ్చింది. So we should keep limits to our time of watching mobile.
మెల్ రాబిన్స్ గారు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అది అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్. అందులో ఏం చెప్తున్నారంటే ఒక పర్సన్ డేకి యావరేజ్గా ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఓవరాల్గా 36,000 డెసిషన్స్ అనేవి తీసుకుంటాడు. సో ఒక రోజుకి 36,000 డెసిషన్స్. ఉదయం లేచినప్పటి నుంచి బ్రష్ చేయాలా లేదా హాట్ వాటర్ తాగాలా, ఒకవేళ హాట్ వాటర్ తాగితే ఏ హాట్ వాటర్ తాగాలి అండ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత వర్క్లో ఇలా ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ పడుకునేంత వరకు ఎన్నో డెసిషన్స్ని తీసుకుంటారు. సో ఈవెన్ ఏ స్మాల్ డెసిషన్ విల్ బర్న్స్ యువర్ ఎనర్జీ. ఇలా ప్రతి డెసిషన్కి ఎనర్జీని బర్న్ చేసి డెసిషన్ తీసుకుని టోటల్గా మన లైఫ్లో డెసిషన్ ఫ్యాటిగ్యూ అనేది వచ్చేస్తుంది. టోటల్గా మన బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోయి మనం పూర్తిగా మన ఎనర్జీని ఎగ్జాస్ట్ అయ్యి లో ఎనర్జీ లెవెల్స్లో ఉన్నప్పుడు మొబైల్ ఓపెన్ చేసి ఉన్న కాస్త కొద్ది గొప్ప టైంని ఎనర్జీని టోటల్గా బర్న్అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ డే మనం చాలా ప్రొడక్టివ్గా ఎనర్జెటిక్గా ఉపయోగించుకోవాలి అంటే ఈవినింగ్స్లో ఖచ్చితంగా మనం వైజ్గా మన టైంని ఎనర్జీని ఉపయోగించుకోవాలి. సో మెల్ రాబిన్స్ గారు ఏం చెప్తున్నారంటే కొన్ని సింపుల్ హ్యాబిట్స్ రొటీన్లో మన ఈవినింగ్ రొటీన్లో ఏవైతే చేంజెస్ తీసుకొస్తామో అవి తప్పకుండా నెక్స్ట్ డే మన ఎనర్జీని బూస్ట్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం మనలోని ప్రొడక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అంటున్నారు. ఈవినింగ్ రాగానే ఫోన్ చూసి స్క్రోలింగ్ చేయకుండా పక్కన పెట్టేసి జస్ట్ 5 minutes నా కోసం నేను కేటాయించాను. చుట్టూ చూసినారు కదా ఎంత మెస్ ఉందో. సో వెంటనే ఈ మెస్ని క్లియర్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రొటీన్ దట్ వీ హ్యావ్ టు మేక్ చేంజ్ ఇన్ అవర్ ఈవినింగ్ రొటీన్. సో ఎప్పుడైతే నా చుట్టూ ఇంత పని ఉంది అయినా నేను మొబైల్ వాచ్ చేస్తూ కూర్చున్నానంటే నాలో ఏదో నెగిటివ్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది, నా మీద నాకే కోపం రావడం. సో దానివల్ల ఇంకా బాగా టైర్డ్ అయిపోతున్నాను. సో ఎందుకు మొబైల్ స్క్రోల్ చేసి ఈ వర్క్స్ అన్ని పెండింగ్ పెట్టుకోవడం, వచ్చిన వెంటనే 5 minutes నేను డిజైన్ చేసుకుంటాను ఏమేం పనులు చేయాలి ఈవినింగ్ అని. అప్పుడు ఒక రొటీన్లో పడిపోతాం. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని ఏం చేయాలన్న క్లారిటీ ఉంటుంది. సో మనలో క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ డే ఎంతో హెల్తీగా ప్రొడక్టివ్గా నడుస్తుంది అంటే మీరు నైట్ చేసినటువంటి ప్లానింగ్ వల్ల, ప్రిపరేషన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ కిచెన్ కౌంటర్ టాప్ని ఎటువంటి మెస్ లేకుండా క్లీన్గా నీట్గా పెట్టుకున్నాను. సో దట్ మార్నింగ్ లేచిన వెంటనే నాకు కిచెన్ నీట్గా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీస్ ఏం చేయాలి, క్విక్గా చేయాలి, ఫాస్ట్గా చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో ఇలా నాకు ఒక హెల్తీ అండ్ ఎనర్జెటిక్ థాట్స్ని వస్తాయి. మనం ఈవినింగ్స్ టుమారో మార్నింగ్స్ కోసం ఏవైతే ప్లానింగ్ చేసుకునే ఒక చిన్న హ్యాబిట్స్ ఉంటాయో ఆ హ్యాబిట్స్ మన యొక్క డేని డిసైడ్ చేస్తాయి. సో ఈ పనులన్నీ మనము ఈవినింగ్స్ వైండప్ చేయడం వల్ల పిల్లలతో మార్నింగ్ టైమ్స్ చాలా ఫ్రీగా గడపచ్చు. అట్ ద సేమ్ టైం మనం డేని వేస్ట్ చేసినట్టు కూడా ఉండదు. అండ్ ఇది మనం ఇచ్చుకునేటువంటి ఒక సింపుల్ గిఫ్ట్ లాగా ఉంటుంది. సో నేను నా రొటీన్లో ఈ చేంజ్ ఖచ్చితంగా తేవాలనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేస్తున్నానో నేను చాలా ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో ఉన్న టైం కాస్త వీటి మీదనే ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను పిల్లలకి ఇచ్చేటువంటి మంచి టైం ఏదైతే ఉందో ఆ హెల్తీ టైం అనేది అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా ఒక ప్లాన్గా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ని, మంచి వాల్యూ ఉన్నటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను ఇక నుంచి. సో ఈ వ్యూస్, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ వీటన్నిటిని పక్కన పెట్టేసి మంచి వాల్యుబుల్ కంటెంట్ని ఎప్పుడైతే నేను నా సబ్స్క్రైబర్స్కి ఇస్తానో అప్పుడు నా ఛానల్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది అనే యొక్క ఫిలాసఫీని గట్టిగా నమ్ముతున్నాను.
ఎక్కువ ప్రెషర్ అండ్ స్ట్రెస్ తీసుకోకుండా కుదిరినప్పుడే మంచి ఇన్ఫర్మేషన్ని మీ ముందు ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను నా ఫ్రెష్ మార్నింగ్స్ కోసము నైట్ నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసి వైండప్ చేసి కంప్లీట్ చేసుకుంటానో ఇలాంటి పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్స్ నాకు దక్కుతాయి. సో ఎప్పుడైతే ఈ చిన్న చేంజెస్ నా యొక్క ఈవినింగ్ రొటీన్లో చేంజ్ చేశానో నెక్స్ట్ డే ఎంతో ఎనర్జెటిక్గా పీస్ఫుల్గా అండ్ ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు, నా దగ్గర ఎంతో టైం ఉన్నట్టు అండ్ ఎనర్జీ కూడా ఉన్నట్టు అనిపించింది. ఎప్పుడైనా మొబైల్ చూడాలి అనిపించినప్పుడు జస్ట్ ఈ డైలాగ్ గుర్తుంచుకోండి, జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఎస్, 1 నిమిషం వెయిట్ చేసి ఎందుకు చూస్తున్నాను, ఎంతసేపు చూడాలి, దేనికోసం చూడాలి అన్న ఈ 3 ఆలోచనలు మనం కనుక ఆలోచిస్తే వెంటనే ఫోన్ చూడడం అనేది అవాయిడ్ చేస్తాం అండ్ ఇంకా ఎన్నో పనులు టైంకి ఫినిష్ చేసేద్దాం. సో ఇలా నేనైతే నా ఈవినింగ్ రొటీన్ని చేంజ్ చేసుకున్నాను. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ ఏవైతే నాకు హెల్ప్ అయ్యాయో ఒక్కసారి వాటిని రివైజ్ చేద్దాం. ఫస్ట్ హ్యాబిట్, ఈవినింగ్ ఇంటికి రాగానే జస్ట్ అలొకేట్ 5 minutes ఫర్ యూ. ఆ 5 minutesలో మనం మన టైంని, మన ఎనర్జీని డిజైన్ చేసుకుందాం. ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఈస్ మేక్ యువర్ మార్నింగ్స్ ఈజియర్. ఎస్, నేను నా మార్నింగ్స్ ఈజీగా ఉండడానికి నైటే కిచెన్ని వైండప్ చేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో వాటికి సంబంధించిన ప్రీపెప్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇలా ఇవన్నీ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే ఒక హెల్దీ, ప్రొడక్టివ్, ఎనర్జెటిక్, ఫ్రెష్ మార్నింగ్ని నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకున్నట్టే కదా. సో అదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మరింత హెల్తీ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్ మీ ముందుకు తేవడం నా రెస్పాన్సిబిలిటీ. సో స్టే ట్యూన్ టు మన హ్యాపీ లైఫ్.